క్రెడాయి హైదరాబాద్ అతిపెద్ద ప్రాపర్టీ షో మార్చి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గొప్ప అవకాశం వినియోగించుకోండి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రామాదేవి గారు గత 2 నెలల నుంచి అయితే నెల్లూరు సిటీలో ఒక తుఫానులా ఆమె తిరుగుతా ప్రచారం చేస్తున్నారు భర్త గెలుపు కోసం. ప్రస్తుతం ఆమె మనతో ఉన్నారుతో ఆమె మాట్లాడు. నమస్తే మేడం. ఎలా ఉంది మేడం ఈ టోటల్ మీద మీరు ఇంటింటికి తిరుగుతున్నారు, ఎలా ఉంది స్పందన? స్పందన ఒక మాటలో చెప్పాలంటే అనూహ్యం. వాళ్ళు చాలామంది అయితే మీరు 2-3 ఉదాహరణలు దీనికి నేను చెప్తాను. మీరు అసలు రానవసరం లేదమ్మా. వాళ్ళు చెప్తున్న ఒకటి, మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయాం, తెలుగుదేశం పార్టీ వస్తుందని డిసైడ్ అయ్యాము, మేము ఎవరికి వెయ్యాలి అనేది మేము ఆల్రెడీ డిసైడెడ్. మీరు ఈరోజు వచ్చారు, మమ్మల్ని అడుగుతున్నారు, ఓటేయమని అడుగుతున్నారు. మీరు వచ్చినా రాకపోయినా, అడిగినా అడగకపోయినా మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయాం. తెలుగుదేశం పార్టీకే ఓటేయాలని, నారాయణ గారే గెలవాలని. ఇది ఈ గెలవటము ఓటు వేయటం అనేది కూడాను మీరు వచ్చి అడిగారు, మీకోసం కాదు, నారాయణ సార్ కోసం కాదు, మా కోసం మేము అనుకుంటున్నాం. మా కోసం మేము నారాయణ సార్ని గెలిపించుకోవాలనుకుంటున్నాం. ఎందుకనంటే 5 సంవత్సరాల క్రితం వరకు సారు ఉన్నప్పుడు, మినిస్టర్గా ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి జరిగింది అనేది మేము కళ్ళారా చూసాము. ఆ తర్వాత ఒక్క ఛాన్స్ అనే దాంతో ఏమో ఇంకా ఏమన్నా బెటర్గా జరగచ్చు అన్న ఉద్దేశంతో మోసపోయామనేది మాకు అర్థమైంది. కాబట్టి ఒకసారి పొరపాటు చేశాము, కానీ ఇంకైతే అటువంటి పొరపాటు చెయ్యము. ఖచ్చితంగా ఈసారి మనం మా సార్నే గెలిపించుకుంటాము. ఏదైతే అభివృద్ధి కళ్ళెదురుగా కనిపిస్తూ ఉన్నాయి, అప్పటి వరకు ఎంతవరకు రోడ్లు ఎలా ఎండ్ టు ఎండ్ రోడ్లు ఎలా జరిగాయి, డ్రైనేజీ వర్క్స్ ఎలా జరుగుతూ ఉన్నాయి, తర్వాత నెక్లెస్ రోడ్ ఎలా డెవలప్ అయింది, అదే రకంగా మనకి ప్రతి ఏరియా తీసుకుంటే శివాలయాలు కానివ్వండి, కోనేర్లు కానివ్వండి, లేకుండా ఉంటే పెన్నా రివర్ దగ్గర ఘాట్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి ఏ రకమైన అభివృద్ధి పనులు అప్పుడు జరిగాయో, ప్రత్యేకించి ముస్లిం ఏరియాల్లో అయితే కనుక మొన్న మసూద్ నగర్ ఏరియాకి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే, అమ్మ మాకు బాగా గుర్తుంది, అప్పుడు ఒకసారి వరదలు వచ్చాయి. ఆ వరదలు వచ్చినప్పుడు సార్ ఇక్కడ 14 రోజులు ఉన్నారు. తిండి తినటం కూడాను కారులోనే కూర్చొని తిండి తినటము, అక్కడే ఉండటము, ఎక్కడికి కదలకుండా ఉండి మాకు అన్నీ నీరు లేకుండా చేశారు. అది ఆ రోజు జరిగింది. కానీ మళ్ళీ మొన్న రీసెంట్గా వర్షాలు వచ్చినప్పుడు సారు చేసిన ఆ పనికి దాని యొక్క రిఫ్లెక్షన్ మొన్న మేము చూసాం. ఆ రోజు మా ఇళ్ళలోకి ఒక్క చుక్క నీరు రాలేదు. ఇది ఆ రోజు చేసింది తర్వాత జరిగినప్పుడు అది మాకు ఇంకా బాగా అర్థమైంది. ఆ రోజు సార్ ఉన్నారు, కష్టపడ్డారు, అదంతా క్లియర్ చేశారు, ఇదంతా మాకు అర్థమైంది. కానీ మొన్న వర్షం వచ్చినప్పుడు మా ఇంటికి ఒక్క చుక్క నీరు రాలేదు. ఇదంతా మేము ఎట్లా మర్చిపోతామమ్మా అని చెప్పి వాళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చి మాకు షాదీ మంజిల్ కట్టించారు, ఇంత మంచి ఇది చేశారు. ఇంకొక మహిళ, తను ముస్లిం యువతి కానీ ఎడ్యుకేటెడ్, తను ఒక టీచర్, పిఎన్ఎం స్కూల్లో టీచర్. ఆమె చెప్తూ ఉన్నారనమాట, మాకు ముస్లిం యువతకి ఒక ప్రత్యేకంగా ఒక కాలేజీ పెట్టించి ఈ ఏరియాలో పిఎన్ఎం స్కూల్ని, సార్ ఆలోచన అది, ఇంతవరకు ఎప్పుడూ అలా జరగలేదు. దాంతో మా యువతులందరూ ముందుకు వచ్చి చదువుకోవటానికి చాలా అవకాశం కలిగిందమ్మా. సార్ యొక్క ఎడ్యుకేషన్ దీని మీద ఉండటం వలన, అటువంటివి చాలా ఫోకస్ చేయటం వలన మాకు చాలా అభివృద్ధి జరిగిందని ఆ లేడీ ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేయటం జరిగింది. ఇదే విధంగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా. శివాలయం ఏరియాకి వెళ్ళాము. శివాలయం ఏరియాకి వెళ్తే అక్కడ ఈ కోనేరు అంతకుముందు ఎట్లుండేదో మాకు తెలుసు. ఆ కోనేరు ముందే ఉన్నామన్నమాట. ఇప్పుడు ఎట్లుంది తెలుసు. ఆ రోజు అవి ఏదో చెత్త నీళ్లు లాగా ఉండి, ఏదో డంపింగ్ యార్డ్ లాగా ఉండింది. ఈరోజు ఇది ఇంత క్లియర్గా ఉంది, మేము ఇక్కడ ఇంత బాగా ఉండగలుగుతున్నాము అంటే దానికి కారణం సారే అని. నెక్లెస్ రోడ్డు కూడా అదే రకంగా. తర్వాత రొట్టెల పండగ ఒకప్పుడు మురికి వాతావరణంలో జరుగుతూ ఉండేది. కాకపోతే పండగ అనేది, లేకపోతే మొక్కు తీర్చుకోవటానికి అది అక్కడ ఆహ్లాదంగా ఉందా లేదా అనేది సెకండరీ విషయం అండి. అది నేను గట్టిగా నమ్ముతాను. నమ్మకం.
మనకు అక్కడికి వెళ్ళి ఆ రొట్టెల పండుగలో రొట్టె తీసుకున్నా మళ్ళీ మనము మన మొక్కు తీర్చుకున్న తర్వాత మనకి జరిగిన తర్వాత మొక్కు తీర్చుకోవటం కానీ ఇదంతా కూడా ఒక నమ్మకము. కాకపోతే ఇంకా అక్కడ సరైన వాతావరణం లేకపోయినప్పటికీ కూడాను నమ్మకంతో ప్రపంచవ్యాప్తంగా వస్తూ ఉండేవాళ్ళు అక్కడికి. అయితే దాన్ని నారాయణ గారు రాష్ట్ర పండగగా దాన్ని మార్పించారు. రొట్టెల పండగ అంతకుముందు జస్ట్ ఒక పండగలాగా ఉండేది. నెల్లూరు వాస్తవ్యులకి తెలుసు, నెల్లూరు నుంచి వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వాళ్ళకి తెలుసు. అట్లా కాకుండా రాష్ట్రీయ పండగగా దాన్ని గుర్తింపచేసి స్టేట్ ఫెస్టివల్గా గుర్తింపచేసి ప్లస్ అక్కడ వాతావరణము చాలా దర్గాని అభివృద్ధి చేయించారు. ప్లస్ రొట్టెలు పట్టుకోవటానికి చాలా ఫ్రెష్ వాటర్ ఉండేటట్టుగా క్లెన్జీనెస్ ఉండేటట్టుగా అక్కడికి వచ్చి చేయటం వలన ఒక ఆహ్లాదకరమైన దీనిలో జరగాలి తప్ప అక్కడి నుంచి మళ్ళీ ఏదో ఒక డిసీజెస్ వచ్చేటట్టుగా ఉండకూడదు అన్న ఆలోచనతో నీట్గా ఉండేటట్టుగా చేశారు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో. మేడం, ఇటీవల కాలంలో ఒక 1 month బ్యాక్ నారాయణ మీ ఇంటి మీద రైడ్ చేయడం జరిగింది. తాజాగా మళ్ళీ డాక్టర్స్, అదేవిధంగా టీడీపీ కార్యకర్తల మీద, నారాయణ సార్ అనుచరుల మీద, చివరికి మీ కుటుంబస్తులు, మీ అల్లుడు గారి మీద కూడా కేసు కట్టడానికి ఈ వెహికల్స్ మీద అసలు ఏం జరుగుతుంది? కక్ష సాధింపు చర్యలండి. ఒకటే సింపుల్ ఆన్సర్, కక్ష సాధింపు చర్యలు. భయపెట్టాలని చేస్తున్నారు కానీ భయపడేది లేదు. ఇవి కేవలం కక్ష సాధింపు చర్యలు. మేడం, అదేవిధంగా ఇప్పుడు మీరు టోటల్ తిరుగుతున్నారు, మీరు కానీ నారాయణ సార్ మొత్తం మీ ఫ్యామిలీ మొత్తం తిరుగుతున్నారు. అంటే అంటే బలహీన వర్గాల నుంచి ఎలాంటి స్పందన? అట్టడుగు ప్రజలు ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి అనూహ్యమైన స్పందన ఉండండి. అది అన్ని రకాల వర్గాల నుంచి మేము ఒకటే రకంగా చూస్తున్నాం. అంటే అది చిన్న చిన్న వ్యాపారస్తులు అయి ఉండొచ్చు, లేకపోతే చాలా మినిమం వేజెస్లో ఉండేవాళ్ళు అయి ఉండొచ్చు, తర్వాత వ్యాపారస్తులు అయి ఉండొచ్చు, పెద్ద పరిధిలో ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. ఎవరి నుంచైనా కూడాను మనకి ఇప్పుడు ఉన్నదానికన్నా సార్ వస్తేనే ఖచ్చితంగా బెటర్గా ఉంటుంది, మన నెల్లూరుకి ఇంకా అభివృద్ధి జరుగుతుంది అనేది మాత్రం ప్రతి ఒక్కళ్ళు డిసైడ్ అయి ఉన్నారండి. సార్ ఏంటంటే కొన్ని ఏరియాస్ చూసినప్పుడండి మనుషుల మధ్య దోమలు ఉన్నట్టు లేవండి నెల్లూరులో. మరి ఈవినింగ్ 7-8 మధ్య కనుక కొన్ని ఏరియాస్కి వెళ్తే మనుషుల మధ్య కాదు దోమలు ఉండేది, దోమల మధ్యలో మనుషులు ఉంటున్నారు. ఆ రకంగా ఉంది. సో ఫస్ట్ సారు ప్రతి ఒక్కళ్ళకి ప్రామిస్ చేస్తుంది కూడా ఏంటంటే మన తెలుగుదేశం పార్టీ వస్తుంది, నారాయణ గారు మళ్ళీ పదవిలోకి వస్తున్నారు, వచ్చిన తర్వాత చేయబోయేది నెల్లూరుని దోమలు లేని దోమల రహిత నగరంగా తీర్చిదిద్దాలి అనేది సార్ యొక్క ఇది. సార్ మీద ఆ నమ్మకము, సారు ఈ పని చేస్తాను అన్నారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా జరుగుతుంది అనే నమ్మకం వారిలో కనిపిస్తాం. చివరిగా అంటే ఈ మధ్య కాలంలో వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా రూప్ కుమార్ కావచ్చు, వైసీపీలోంచి చాలా క్యాడరు టీడీపీలోకి వచ్చింది. టీడీపీ క్యాడర్లో ఉత్సాహం ఎలా ఉంది? మీరు ఎలా ముందుకెళ్తారు? దిగ్గునీయమైందండి, డబల్ అయింది. ఎందుకంటే వీరందరికీ మంచి మనసున్న వ్యక్తి అని విపిఆర్ గారికి కానీ ప్రశాంత్కి కానీ అందరికీ మంచి పేరు ఉన్నది. అలాంటి వాళ్ళు వచ్చి ఇంకా టీడీపీలో వచ్చి జాయిన్ అవటం వలన మాకుండే శక్తి ఇంకా డబల్ అయ్యి, ఉత్సాహం ఇంకా డబల్ అయ్యి అందరం కలిసి ముందుకు సాగుతున్నామండి. అదే రకంగా జనసేనతో కలిసి ముందుకు ప్రయాణం చేస్తున్నాము. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళ సహకారాలతో ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంది. ఇది పరిస్థితి. నెల్లూరు నగరంలోని అట్టడుగు ప్రాంతాల్లో కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రజలు పేదలు దోమల మధ్య జీవనం సాగిస్తున్నారు. అలాంటి ప్రాంతాన్ని కూడా తీర్చిదిద్దుతామని కూడా నారాయణ సారు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు, నెల్లూరు సిటీలో ఎమ్మెల్యేగా మళ్ళీ నారాయణ సారు గెలుస్తారని కూడా రమాదేవి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.